శ్రీనివాస్ గారు, ఒకటి చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. ఒకసారి సంధ్యారెడ్డి గారితో మాట్లాడతాను. సంధ్యారెడ్డి గారు ఏం చెప్తారు? వారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ పార్టీ నాయకుడి మీద అలాగే ముఖ్యమంత్రి గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారు కలిసిపోయి కొన్ని కుట్రలు చేస్తున్నారంటూ మాట్లాడారు. అలాగే కాళేశ్వరం విషయంలో హరీష్ రావుతో కలిసిపోయే ఇదంతా తెరదీశారు ఈ విషయానికి అని చెప్తున్నారు. సరే, అవినీతి జరిగింది, ఆ విషయంలో ఇక్కడ సంతోష్ రావు మీద హరీష్ రావు గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ కలిసారు, వీరిద్దరూ ఫ్లైట్లో కూడా కలిసి వెళ్ళారు అనే విషయాన్ని ప్రస్తావించారు. మీరు వినే ఉంటారు, ఏం చెప్తారు? ఎలా రెస్పాండ్ అవుతారు? ఒక్కటే సార్ నేను చెప్పేది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదు అని ముందు నుంచి బీఆర్ఎస్ చెప్పింది, జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 65 పేజీలను అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు తీసి పక్కన పడేయం కూడా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ మా నాన్నది ఒక్కరిదేనా తప్పు, మా బావది ఉంది, మా అన్నది ఉంది, వాళ్ళ సంతోష్ అన్నది ఉంది, వీళ్ళందరిది హరీష్ రావు ఉంది అని ఈ రోజు సంధ్యారెడ్డి గారు మీ ఆడియో రావట్లేదు. తాను ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఇప్పుడు పార్టీలో ఇది పార్టీ విషయము అవునా కాదా మాకు తెలియదు, తెలంగాణ ప్రజల విషయమా మాకు తెలియదు. తెలంగాణ ప్రజలకు అసలు దీనికి సంబంధమే లేదు. లావాదేవీలలో వచ్చినాయి, పార్టీలో అన్న చెల్లెల మధ్యలో వచ్చిండ్రు, చెల్లెల మధ్యలో వచ్చేసిండ్రు, వాళ్ళకు బావకు ఈమెకు వచ్చింది. వారసులు ఎవరు అనేది కేసీఆర్ గారు మరి ఈ రోజు ఎక్కడ హరీష్ రావుని ఎక్కడ చేస్తారో అని చెప్పేసి అది అయిపోయిండ్రు. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నాను సార్, ఇవాళ కవిత గారు అంటే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే విమానంలో ప్రయాణించారు. అక్కడ నుంచి చాలా విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ ను లేకుండా చేసే కుట్రకు తెరదీశారు హరీష్ రావు గారితో కలిసి. అలాగే సంతోష్ రావు గారు కూడా కుమ్మక్కయ్యారు. ఇలా కొంచెం తీవ్రమైన ఆరోపణలు చేశారు. మీరు విన్నారు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఏం చెప్తారు? కవిత గారు ఏదైనా మాట్లాడతారు సార్, అది నిజాలు అనేది ఊరికే కాదు, నరం లేని నాలుక మాట్లాడతారు. ఈ రోజు ఏమంటుంది, 25 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వాళ్ళకి 40 ఫండ్ ఇచ్చారు, ఇన్ని ఇచ్చిండ్రు అని, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులే అంటుంది. మరి ఆ రోజు కళ్ళగా అనిపించలేదమ్మా నీకు? ఆ రోజు అవినీతి జరిగిందని తెలీదా? ఆ రోజు మీరు ఒకసారి ఒక సందర్భంలో అన్నారు, ఇది మొత్తము కేసీఆర్ గారు డిజైన్ చేసిందే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం గారికి సంబంధమే లేదంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారు అన్నాన్ని మర్చిపోయిండ్రు. అన్నం అంటే తెలియదు ఆయనకు, తిండి అంటే తెలియదు, ఒక టైం అంటే తెలియదు అని చెప్తున్నారు. ఓకే, మీ తండ్రి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, నేను కాదను, కానీ ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాలల్లా ఇవాళ నీ ఉనికి కాపాడుకోవడం కోసం, నీ అధికారం కోసం నువ్వు ఎన్ని రకాలుగా మీ కుటుంబ గొడవ ఇది. తెలంగాణ ప్రజలకు రుద్దకండి. మీరు ఎట్లయితే వాళ్ళందరూ కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు, ఇది కాలకే కుటుంబం ఇదంతా. ఈ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ సెంటిమెంట్ రాజేసి ఇవాళ కొంతమంది ఉద్యమకారులు, కొంతమంది బీఆర్ఎస్ ను, కొంతమంది కేసీఆర్ గారు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి మీ స్వార్థ రాజకీయాల కోసం పార్టీ ఉంటేంత ఊడితే అంటే మీ అంతర్గత విషయం, దాని గురించి మాట్లాడొద్దు. కానీ కొంతమంది ఉద్యమకారులు ఉంటారు, తెలంగాణ రావాలి, తెలంగాణ పార్టీకి సంబంధించి వారి అంతర్గత విషయం కావచ్చు సంధ్యారెడ్డి గారు, కానీ ఇక్కడ మీ పార్టీ పైన, మీ నాయకుడి పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీరంతా కలిసే కుమ్మక్కయ్యే ఈ రోజున పార్టీకి నష్టం చేయాలనే ప్రయత్నం చేశారు. ఇందులో హరీష్ రావు గారిని వాడుకున్నారు. హరీష్ రావు గారు కూడా అదే ప్రయత్నం చేశారు, సంతోష్ రావు గారు కూడా అదే ప్రయత్నం చేశారంటూ వారు మాట్లాడుతున్నారు. చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు మీ పార్టీ మీద. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో ఖాళీగా ఉందా? అంటే హరీష్ రావు గారి మీద పెద్దగా విమర్శలు చేయకపోవడం, కాళేశ్వరం విషయంలో కావాలనే కుమ్మక్కయ్యారు లాంటి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడో చెప్పినాము. గతంలో ఇంత అవినీతి జరిగిందని ఇప్పుడు స్పెషల్ గా అసెంబ్లీ స్పెషల్ గా పెట్టిండ్రు. స్పెషల్ గా పెట్టి కూడా మేము ఇంత క్లియర్ గా ప్రజలకు చెప్పినాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని తప్పుదోవ బట్టిని కవిత గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? బీజేపీ వాళ్ళు వచ్చేసి అదే మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అది 100% అందరికి తెలిసిందే. ఇవాళ పార్టీని వాళ్ళు ఉంచుకుంటారా ఊడగొట్టుకుంటారా మాకు సంబంధం లేదు. ఇవాళ కవిత గారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఏమంటారు, కవిత గారిని కాంగ్రెస్ లో కవిత గారికి ఏం పని ఉందండి? ఏం పని ఉందని ఆమెను పిలుస్తాం? ఏముందని పిలుస్తాం? ఆమెకు తండ్రిని వెన్నుపోటు పొడిచింది తెలంగాణ ప్రజలనే. ఇవాళ తెలంగాణ లేకపోతే కేసీఆర్ కి సీఎం పదవి ఎక్కడుంది? మీ అన్నకి ఎక్కడుంది? నీకు ఎమ్మెల్సీ ఎక్కడుంది తల్లి?
ఇవన్నీ మీ అంతర్గత విషయాలు మాట్లాడుకొని మీరు తన్నుకొని అది కాండి. ఏది ఉన్నా మీరు అందరూ జైలుకు పోవాల్సిందే. తెలంగాణ ప్రజల సొమ్మును తిన్నారు, మా అది చేసిండ్రు. ఇవాళ మీ కుటుంబం గురించి మాట్లాడుకోక కాంగ్రెస్ పార్టీ మీద మీరు అది చేస్తున్నారు. సిబిఐ అంటే ఇంత నివేదిక ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు అంటే ఇక మేము ఏం చెప్తాం? ఆమె ఏం చెప్తుంది? తప్పు జరిగిందండి, కానీ కేసీఆర్ ఒకటే కాదు, కేసీఆర్ గారు ఒకటే కాదు, హరీష్ రావుదే పెద్ద తప్పు అంట. ఎట్లా సార్ అది? ఎట్లా అంటే ఇంకా మరి ఇంకా ఎంక్వైరీ ఎందుకు తీసుకుపోయి బొక్కలేయండి వీళ్ళందరినీ. మరి ఆ పైసలే కాళేశ్వరం ప్రాజెక్టు పైసలే ఎమ్మెల్యేలకు ఫండ్ ఇచ్చిందని చెప్తుంది. అంటే ఇవాళ అన్న మొన్నటి వరకేమో దయ్యం పెద్ద దయ్యము రామారావు డ్రామారావు అని చెప్పింది. మళ్ళీ ఇలా హరీష్ రావు ఆమె స్వార్థ రాజకీయాల కోసము తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పార్టీని పెడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీకేమైనా సరే, వారు ఏం మాట్లాడారు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, డిస్కస్ చేద్దాం ఒకసారి. కోటేశ్వరరావు గారు, చెప్పండి. వారు చాలా కాలం నుంచి పార్టీలో